ఏం చేస్తున్నారు? ఫ్రూట్ కబాబ్స్ చేసి. ఫ్రూట్ కబాబ్స్, వెరీ నైస్. ఓకేనండి, మరి ఫ్రూట్ కబాబ్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. యాపిల్ 1, జామకాయ 1, అరటిపండు 1, ద్రాక్ష పళ్ళు కొద్దిగా, పటికి బెల్లం 20 గ్రాములు, తేనె 1/2 కప్పు, ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయ 1, ఉప్పు చిటికెడు. దీన్ని స్టార్ట్ చేద్దామా? రెడీ? ఎస్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గీతగా మనం తీసుకున్న ఫ్రూట్స్, మనకి ఏ ఫ్రూట్స్ కావాలో ఆ ఫ్రూట్స్ అన్ని ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి. ఓకే. అండ్ ఫస్ట్ మనం 3/4 కప్ హనీ. ఇది క్వాంటిటీస్ అన్ని కరెక్ట్గా ఉంటేనే మనకి ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ వస్తుంది. 3/4 కప్ హనీలో 3 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ పట్కి బెల్లం వేసుకోవాలి. షుగర్ గ్రైండ్ చేసి పట్కి బెల్లం. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. అండ్ చాలా పించ్ ఆఫ్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అది కలిపిన మిక్స్చర్ ఇది. ఇది మొత్తం ఇలా కలుపుకొని కాసేపు మ్యారినేట్ చేసుకోవాలి. అంటే వెంటనే కలిపేసి వెంటనే వేసేస్తే ఆయిల్ అదంతా బాగా మిక్స్ అవ్వాలి. సో ఇట్ టేక్స్ టైం. మ్యారినేట్ చేసుకోవడం ఒక 1 అవర్ అలా వదిలేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక ఆర్డర్ తీసుకుందాం. ఏదో ఒక ఆర్డర్ మనకు నచ్చింది. ఫస్ట్ నేను యాపిల్, ఇది కబాబ్ స్టిక్స్ అంటారు వీటిని. సో కబాబ్ స్టిక్స్కి ఫస్ట్ యాపిల్ తీసుకొని, తర్వాత అలాగే ఒక బనానా స్లైస్, ఫస్ట్ మనం గ్రేప్స్ తీసుకుందాం. కబాబ్ స్టిక్స్ ఇంకా సన్నవి కూడా ఉంటాయి. అలా పుట్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక గ్రేప్. ఓకే. ఇది ఆర్డర్ మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఓకే. ఓకే. దీని మీద మనం ఈ మ్యారినేట్ చేసుకున్న మ్యారినేట్ మిక్స్చర్ ఇది ఏదైతే ఉందో ఫస్ట్ దీన్ని మనం సర్వింగ్ బౌల్లో పెట్టి దీనిపైన మనం మిక్స్చర్ వేసేయాలా? జస్ట్ ఒక లైన్ వేసుకుంటే చాలు. ఎందుకంటే మనం ఎక్కువ వేస్తే తర్వాత ఫ్లేవర్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇలా వేస్తే ఎనీవేస్ అది కిందకి వెళ్తుంది కాబట్టి సరిపోతుంది. కానీ మెగా ఫైనల్స్ లో మరి దీని గురించి జడ్జెస్ చెప్పాలి. ఎస్. ఓకే గీత గారు, ఫ్రూట్ కబాబ్స్ తినడానికి రెడీ. ఓకే, మరి ఫ్రూట్ కబాబ్స్ అయితే రెడీ అండి. టైం ఏమో 5 minutes 9 seconds అయింది. దీప్తి గారు, మీ ఐడియా చాలా బాగుందండి. ఫ్రూట్ కబాబ్ అన్నది కాన్సెప్ట్ బాగుంది, ఐడియా బాగుంది. అదేదో సినిమా అన్ని బాగుంది, ఫెయిల్ అయినట్టు. శ్రీవాణికి కూడా బాగా నచ్చింది ఫ్రూట్ కబాబ్. నిజంగా నేను జోక్ గా చెప్పట్లేదు, నిజంగా చాలా బాగుంది. కానీ సింపుల్ అయిపోయిందండి.